సో గైస్ ఈరోజు మనం విండోస్ 11 టాప్ ఫీచర్స్ అయితే చూద్దాం. కొత్తగా ఎవరైతే సిస్టంలో అఫీషియల్గా అప్డేట్స్ వచ్చి ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటారు కదా, అలాగే మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ అయితే ఇలా వస్తుంది. కంప్లీట్గా మీకు విండోస్ 10కి విండోస్ 11 అయితే యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోద్ది. మీకు లెఫ్ట్ సైడ్ ఉండేటివన్నీ అయితే మారిపోతాయి. ఇది సెంటర్లోకి వచ్చేస్తే టాస్క్ బార్ కావచ్చు, మీకు స్విచ్ బార్ కావచ్చు, యాప్స్ కావచ్చు, అన్ని సెంటర్లోకి అయితే వచ్చేస్తాయి. ఇది ఒక అప్డేటు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ నోటిఫికేషన్ బార్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్ బార్ కావచ్చు, ఇక్కడ ఉండే సింబల్స్ కావచ్చు, బ్యాటరీ, వైఫై, అట్లాగే సౌండ్, ఇక్కడ సింపుల్గా ఇట్లా 3 ఐకాన్స్ అయితే వస్తాయి. యూఐ చూడడానికి చాలా బాగుంది. ఇక లెఫ్ట్ సైడ్కి వస్తే మీకు ఇక్కడ విడ్జెస్ అయితే వస్తాయి. సో మన మొబైల్స్లో విడ్జెస్ ఎలా అయితే వస్తాయో సో అవి దీంట్లో వస్తాయి అనమాట. లెఫ్ట్ సైడ్ అప్డేటు విండోస్ 11లో. ఇక మేజర్గా మనకి మాట్లాడుకున్నట్లయితే మీకు సమ్ అన్నోను విండోస్ 11 ఫీచర్స్ ఏంటంటే మనకు గెస్చర్స్ అనమాట. సో ఎవరైతే మనం షామీ మొబైల్స్ అట్లాగే రియల్మీ మొబైల్స్ వాళ్ళు వాడుతుంటారు కదా, 3 ఫింగర్స్ స్లైప్ చేస్తే మీకు స్క్రీన్ షాట్ వస్తుంటాయి. అట్లాగే మీకు లాంగ్ ప్రెస్ బ్యాక్ బటన్ ప్రెస్ చేసుకుంటే స్క్రీన్ అనేది డ్యూల్గా వస్తాయి. అట్లాగే ఆప్షన్స్ గెస్చర్స్ ఉంటాయి కదా, అవి మీకు ఈ ల్యాప్టాప్లో కూడా వస్తాయి అనమాట. విండోస్ 11 అప్డేట్లో ఈ ల్యాప్టాప్లోనా సింపుల్గా మీరు మౌస్ ట్రాక్ ప్యాడ్ మీద 3 బటన్స్ అయితే ట్యాప్ చేస్తే స్విచ్ బార్ అయితే వస్తుంది. సో చూసారు కదా, 3 బటన్ మీద సింపుల్గా మౌస్ బటన్ మీద 3 బటన్స్ ట్యాప్ చేస్తే స్విచ్ బార్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు 4 బటన్స్ టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ప్యానల్ అయితే వస్తుంది. చూసారు కదా, సో ఈ విధంగా అయితే వస్తాయి. ఇది ఒక అప్డేట్ అనమాట. ఇక మనకి స్టార్ట్ బటన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు యాజ్ యూజువల్ సో ఆండ్రాయిడ్ యాప్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ నుంచి అయితే క్విక్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్ యాప్స్ చూడాలంటే దీని మీద ఆల్ యాప్స్ క్లిక్ చేస్తే మీ సిస్టంలో ఉండే యాప్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా ఈ గెస్చర్స్ ఇవన్నీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలని తెలుసుకోవాలనుకోండి. ఒకవేళ మీ ల్యాప్టాప్లో 3 ఫింగర్ టైప్ చేసినప్పుడు రాలేదు, గెస్చర్స్ యాక్టివేట్లో ఉన్నాయో లేదని తెలుసుకోవాలంటే సింపుల్గా మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి టచ్ ప్యాడ్ సెట్టింగ్స్ అని కొట్టండి. టచ్ ప్యాడ్ సెట్టింగ్స్ అని కొడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆన్ ఉంటుంది, టచ్ ప్యాడ్ ఉంటుంది. సో టచ్ ప్యాడ్ అనేది ఆన్లో ఉంటుంది. ఒకవేళ ఆఫ్లో ఉన్నదనుకోండి మీ మౌస్ ట్రాక్ ప్యాడ్ అనేది పనిచేయదు. ఈ ట్రాక్ ప్యాడ్ పనిచేయనప్పుడు ఏం చేయాలంటే మీరు ఆన్ చేయాలంటే సింపుల్గా మీ స్పేస్ బార్ కొడితే ఆన్ అయితే అయిపోద్ది. ఇక్కడ మీకు కింద చూసుకుంటే గెస్చర్స్ అండ్ ఇంటరాక్షన్ ఉంది. దీంట్లో మీకు మౌస్ కర్సర్ స్పీడ్ ఉంటుంది అన్నమాట. సో సెలెక్ట్ చేసుకుంటారు కదా, సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు కర్సర్ స్పీడ్ అనేది ఎంత కావాలనుకున్నది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్పీడ్లో పెట్టుకుంటే మౌస్ స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మీరు కనిపిస్తుందో లేదో చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. ఒకవేళ స్లోగా పెట్టుకుంటే మీకు ఇట్లా చాలా స్లోగా వెళ్తుంది. ఒకవేళ 1, 2 అలా పాయింట్లు పెట్టుకున్నారని చాలా స్లోగా వెళ్తుంది. సో మీకు డిపెండ్స్ ఆన్ మీ వర్క్ అట్లాగే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి అయితే మీరు మౌస్ కర్సర్ స్పీడ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ గెస్చర్స్లో వచ్చేసరికి నేను చెప్పాను కదా ఏ గెస్చర్ ఎలాగ వర్క్ చేస్తుందని. సో ట్యాబ్స్లోకి వెళ్తే ఇక్కడ ఉండే ఆప్షన్స్ కనిపిస్తాయి. అట్లాగే 3 ఫింగర్స్ గెస్చర్స్లోకి వెళ్తే సో ఏ విధంగా వస్తుంది ఏది వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ గెస్చర్స్ అనేవి ఇందులో ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్లయితే మీకు సింపుల్గా మీరు క్విక్ యాక్సెస్ చేయాలి అంటే మీరు టాస్క్ బార్ కావచ్చు, కంట్రోల్ ప్యాన్ కావచ్చు, ఫైల్ మేనేజర్ కావచ్చు, సింపుల్గా మీరు యూజ్ చేయాలి. అట్లాగే సింపుల్ షార్ట్ కట్ కీ ఏంటంటే విండోస్ ప్లస్ ఎక్స్ బటన్ ప్రెస్ చేస్తే మీకు సింపుల్గా దీనికి సంబంధించిన మేజర్ సెట్టింగ్స్ అన్నీ మీరు ఎక్కడి నుంచి వచ్చి అయితే రన్ చేసుకోవచ్చు, అట్లాగే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విండోస్లో మీకు ఇక్కడ సెర్చ్ బార్లో చూసుకున్నట్లయితే మీకు రీసెంట్ యాప్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏమి యూజ్ చేస్తారని రీసెంట్ యాప్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు క్లిక్ చేసుకుంటే సింపుల్గా ఇంటూ బటన్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంటాయి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మీకు విండోస్ 11లో సింపుల్గా ఇది ఆల్రెడీ విండోస్ 10లో కూడా ఉంది. సింపుల్గా మీరు మల్టిపుల్ విండోస్ స్క్రీన్స్ అయితే వాడాలనుకుంటున్నారు అంటే మీకు మీకు బ్రౌజర్స్లో మీకు మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకుంటారు కదా, అట్లాగే మీకు ఒకే ల్యాప్టాప్లో మల్టిపుల్ స్క్రీన్స్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మౌస్ ట్రాక్ ప్యాడ్ మీద స్వైప్ అప్ చేయండి. అంటే 3 ఫింగర్స్ని పైకి అనండి. సింపుల్గా ఇక్కడ మీకు డెస్క్టాప్ 1 వచ్చేది కదా, సో డెస్క్టాప్ 2 అంటే ఇంకో డెస్క్టాప్ 3. సో ఇట్లాగా మీకు ఎన్ని డెస్క్టాప్ కావాలో అన్ని డెస్క్టాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ 1లో క్రోమ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ అయింది కదా, సో నేను మళ్ళీ స్వైప్ చేసి డెస్క్టాప్ 2లో ఇక మెయిల్ ఉన్నది కదా, మెయిల్ ఓపెన్ చేస్తాను. సో ఇది వర్క్ అవుతుందా లేదా తెలుసుకోండి. సింపుల్గా స్వైప్ అప్ చేసి మీరు డెస్క్టాప్ 1 సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు గూగుల్ క్రోమ్లోకి అయితే వచ్చారు. అట్లాగే మళ్ళీ స్వైప్ అప్ చేసి డెస్క్టాప్లోకి అయితే వెళ్ళండి. సో మీరు మైక్రోసాఫ్ట్ మెయిల్ అయితే ఓపెన్ చేశారు కదా, దాన్ని అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరైతే మల్టిపుల్ స్క్రీన్స్ అయితే మీరు ఎట్ ఎ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని. సో ఇది ఒక మంచి అప్డేట్. ఆల్రెడీ ఇది విండోస్ 10లో కూడా ఉంది, బట్ ఇది ఇంకా కొంచెం ఈజీగా ఉందన్నమాట. అప్పుడుతో పోలిస్తే చాలా స్మూత్గా ఉంది. విండోస్ 11లో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే మీకు మల్టిపుల్ యాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్లో వచ్చిన ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే మీరు ఏదైనా క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మెనూ రీస్టోర్ అట్లాగే క్లోజ్ బటన్. సో ఈ రీస్టోర్ బటన్ మీద మీరు అలాగే మౌస్ కర్సర్ని పెడితే ఇక్కడ మీకు కొన్ని విండోస్ కనిపించాయి చూడండి. సో మీరు డ్యూయల్ స్క్రీన్ యూజ్ చేయాలనుకున్నారా,
2 or 3 అట్లా 4 విండోస్ యూస్ చేయాలనుకుంటున్నారా, అంటే స్క్రీన్ ఒక సింగిల్ స్క్రీన్లో 4 విండోస్ యూస్ చేసుకోవాలనుకున్నారా, ఆప్షన్స్ అడిగితే సింపుల్గా మీరు 4 విండోస్ మీద క్లిక్ చేస్తే అది 4 విండోస్లోకి వెళ్ళిపోద్ది. సో ఒకటి ఈ పక్క గూగుల్ క్రోమ్, ఇంకో సైడ్ రైట్ సైడ్ గూగుల్ క్రోమ్. సో ఇంకోటి కావాలనుకుంటే ఈ బ్లాంక్ మీద టచ్ చేస్తే మీకు కొత్తది ఓపెన్ అవుద్ది. సో మళ్ళీ అట్ ది సేమ్ టైం 4 దాని మీద క్లిక్ చేస్తే ఇంకోటి మీరు క్లారిటీగా ఉంటే ఇంకో దాని మీద, అట్లాగా మీకు ఎన్ని కావాలో అట్లాగా మీరు వర్క్ చేసుకున్నప్పుడు ఒకే స్క్రీన్లో మీరు 2 విండోస్ చూడాలనుకుంటే ఈ ఫీచర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. 11 అప్డేట్ ఏంటంటే ఫోకస్ మోడ్. సో ఏవైతే OnePlus, శాంసంగ్ వాటిలో ఉంటాయి కదా, సో ఫోకస్ మోడ్ అనేది, సో ఇక్కడ మీకు ఫోకస్ మోడ్ అనేది క్లాక్లో ఉంటుంది. సో సెర్చ్ బార్లో క్లాక్ అని టైప్ చేయండి. ఈ క్లాక్ యాప్లో ఉందన్నమాట ఫోకస్ మోడ్. సో ఈ ఫోకస్ రెడీ టు సెట్ ఫోకస్ ఉంది కదా, సో డిఫాల్ట్గా 30 మినిట్స్ ఉంది. సో 45, 1 minute, 60 minutes, 75 minutes ఇట్లా మీరు టైం ఎంచుకొని ఫోకస్ మోడ్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ ఫోకస్ మోడ్ వల్ల యూజ్ ఏంటంటే మీరు నోటిఫికేషన్స్ కావచ్చు, మీరు వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఫోకస్ మోడ్లో నోటిఫికేషన్స్ అయితే మీకు డిస్టర్బ్ అయితే చేయవన్నమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా మీరు స్టార్ట్ ఫోకస్ మోడ్ అనుకోవటంగానే సో మీ హాఫ్ అన్ అవర్ వరకు నోటిఫికేషన్స్ అవి అయితే చూపిదు, డిస్టర్బ్ చేయవన్నమాట. సో ఇది ఫోకస్ మోడ్ అయితే. సో ఇవి ఇవాళ విండోస్ 11 అయితే టాప్ ఫీచర్స్ అండ్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.